హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఈరోజు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఏమిటి, రథసప్తమి రోజు సూర్య భగవాను కోసం పాలు ఎలా పొంగించాలి, రథసప్తమి రోజు స్నానం ఎలా ఆచరించాలి అనే పూర్తి వివరాలని తెలియచేస్తాను. ముందుగా రథసప్తమి అంటే ఏమిటో తెలుసుకుందాము. మానవుడు తన మాంసనేత్రంతో ప్రత్యక్షంగా చూడగలిగిన దైవము సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణుని యొక్క జయంతినే సూర్య జయంతి లేదా రథసప్తమి అని అంటారు. మాఘమాసంలో వచ్చే 7వ రోజు అంటే శుక్లపక్ష సప్తమి తిథినే రథసప్తమి అని అంటారు. దీనినే అచలా సప్తమి అని, మాఘ శుక్ల సప్తమి లేదా మకర సప్తమి అని కూడా అని అంటారు. రథసప్తమి రోజున సూర్య భగవానుని శక్తి అంతా జిల్లేడు, రేగు, చిక్కుడాకులు మరియు నీటిలో ఉంటుందట. అందువల్లనే ఈరోజు అరుణోదయ సమయం అంటే సూర్యోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులను తలపైన ఇంకా భుజాల మీద పెట్టుకొని శిరస్నానం చేయాలి. ఇక మనం ఇప్పుడు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. మనం రథసప్తమి రోజున పూజను బాల్కనీలో కానీ, తులసి కోట వద్ద కానీ లేదా సూర్యకిరణాలు పడే ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అలా చేసుకోవటం కుదరకపోతే మన పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో ఈశాన్యంలో, మరీ ఈశాన్యం కాకుండా కొద్దిగా స్పేస్ వదిలి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని కుదిరితే ఆవు పేడతో అలికి ఈ విధంగా ముగ్గులు పెట్టుకోవాలి. అలా కాకపోతే నీటితోనే శుభ్రం చేసుకుని చక్కగా ఇలా పద్మం ముగ్గు కానీ లేదా మీకు వచ్చిన ఏ ముగ్గునైనా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముగ్గుని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంకా ఈ రోజునే సూర్యభగవానుని సప్తాశ్వాలతో నడిచే సప్తవర్ణ రథం దిశను మార్చుకొని దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తుందని కూడా చెప్తారనమాట. అందువల్లనే ఈరోజు మనం తప్పకుండా రథం ముగ్గుని పూజలో వేసుకోవాలి. ఇంకా సూర్యభగవానుని రథానికి ఒకే చక్రం ఉంటుందట, అందుకనే ఏకచక్ర రథం ముగ్గుని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పూజా స్థలాన్ని అందంగా ముగ్గులతో అలంకరించుకున్న తర్వాత మనం పూజ చేసుకోవడానికి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. సూర్య భగవానునికి ఎరుపు రంగు అంటే ఇష్టం, అందుకనే ఈరోజు కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజను చేసుకుంటే కూడా మంచిదన్నమాట. ఇప్పుడు ఒక ఎత్తడి ప్లేటును తీసుకుని ఆ ప్లేట్లో 7 జిల్లేడు ఆకులను ఈ విధంగా అమర్చుకోవాలి. జిల్లేడు ఆకులని ముందుగా శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకుని ఈ విధంగా ప్లేట్లో ఏర్పాటు చేసుకోవాలి. సూర్య భగవానునికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం, అందువల్లనే ఈరోజు మనం పూజలో ఏవి ఉపయోగించినా 7 సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అదేవిధంగా 7 చిక్కుడు కాయలతో ఈ విధంగా రథం చేసుకుని పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిక్కుడు రథం ఎలా చేయాలి అనేది మన ఛానల్లోనే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు సూర్యభగవానుని ఫోటోను కానీ ప్రతిమను కానీ చిక్కుడు రథంలో పెట్టుకుని పూజ నిర్వర్తించుకోవాలి. అయితే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఎవరు ఇంట్లో ఫోటోను కానీ విగ్రహాలను కానీ పెట్టుకోరు. అందువల్ల ఒక చిక్కుడాకు తీసుకుని ఆ చిక్కుడాకు మీద ఈ విధంగా గంధంతో సూర్య భగవానులాగా గీసుకొని ఈ చిక్కుడు రథంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అయితే నా దగ్గర చిక్కుడాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను రావాకు మీద గీసుకున్నాను. తర్వాత నేను చిక్కుడు రథాన్ని అందంగా పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత నేను ఒక రేగుపండు తీసుకుని ఆ రేగుపండును కూడా గంధం కుంకుమలతో అలంకరించుకుని సూర్య భగవానునిగా భావించి చిక్కుడు రథంలో ఏర్పాటు చేసుకున్నాను. సూర్య భగవానుని పూజించే ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజించాలి కదా, అందుకోసమని ఈ విధంగా పసుపు గణపతిని పూజలో ఏర్పాటు చేసుకున్నాను. రథసప్తమి రోజు ప్రాతకాల స్నానము, అర్ఘ్యము, దానము మరియు పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆయుష్, ఆరోగ్య సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. రథసప్తమి రోజు సూర్య భగవానుని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని కూడా చెప్తారు. రథసప్తమి రోజు ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా శ్రేయస్కరం. ఇక కుదరకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించి దీపలక్ష్మికి పసుపు, కుంకుమ, అక్షంతలు ఇంకా పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఒకవేళ షోడశోపచార పూజ కుదరకపోతే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇవేమీ కుదరకపోతే ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అనుకుంటూ ధూపం, దీపం, నైవేద్యం ఇంకా కర్పూర హారతి సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా విఘ్నేశ్వరుడి పూజ తరువాత సూర్య భగవానునికి పూజ చేసుకోవాలి. ఈరోజు మనం రథసప్తమి పూజలో ఒక ముఖ్యమైన దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
అదేమిటంటే గోధుమల దీపం. సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన దీపం ఈ గోధుమల దీపం. ఈ గోధుమల దీపం రథసప్తమి పూజలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇంకా ఈ దీపం ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే విశేషమైన ఫలితాలు ఏమిటి అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దీని లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా గోధుమల దీపం ఏర్పాటు చేసుకున్న తర్వాత సూర్య భగవానునికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఒకవేళ షోడశోపచార పూజ రాకపోతే ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ 108 సార్లు స్వామివారిని జపిస్తూ పూజ అయితే నిర్వర్తించుకోవచ్చు. ఈరోజు సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు పువ్వులతో ఇంకా ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేసుకోవాలి. ఈరోజు సూర్య అష్టోత్తరము ఇంకా ఆదిత్య హృదయము పారాయణ చేసుకోవాలి. ఒకవేళ ఆదిత్య హృదయం చదవడం రాకపోతే ఫోన్లో ఆడియో పెట్టుకుని వింటూ పూజని నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈరోజు సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన పాయసం నైవేద్యంగా నివేదించుకోవాలి. అయితే ఈ పాయసాన్ని ఆవు పాలతో ఇంకా బెల్లంతో చేస్తూ చెరుకుతో తిప్పుతూ చేస్తే చాలా మంచిది. సూర్య భగవానునికి పళ్ళు లేవు అని చెప్తారు. అందుకనే ఈరోజు చేసే పాయసంలో మనం జీడిపప్పులు, బాదం పప్పులు లాంటివి వేయకుండా చేయాలని చెప్తారనమాట. ఇంకా ఈరోజు సూర్య భగవానునికి 7 చిక్కుడు ఆకులను పెట్టి పాయసాన్ని నైవేద్యంగా నివేదించుకోవాలి. అయితే నాకు చిక్కుడాకులు అందుబాటులో లేని కారణంగా నేను రావి ఆకుల్లో పెట్టి నైవేద్యాన్ని నివేదించుకున్నాను. ఇంకా ఈరోజు 7 రేగుపళ్ళను కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదించుకోవచ్చు. తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. రథసప్తమి పూజ చేసుకున్న వాళ్ళు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఏమిటి అనంటే, ఆ రోజు ఉపవాసం ఉండాలి, ఇంకా నేలపడక చేయాలి, ఇంకా బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి, ఇంకా మాంసాహారం భుజించకూడదు. ఇంకా రథసప్తమి పూజ చేసుకున్న వాళ్ళు ఆ రోజు ఉప్పు లేని ఆహారం తింటే చాలా మంచిది. ఒకవేళ ఏ కారణం చేతైనా రథసప్తమి రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే మాఘమాసంలో వచ్చే ఆదివారం ఈ పూజను మనం నిర్వర్తించుకోవచ్చు. రథసప్తమి రోజు సూర్య భగవానునికి అర్ఘ్యం ఇస్తే కూడా చాలా మంచిది. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనంటే, ఒక రాగి చెంబులో నీరు పోసి సూర్య భగవానుని ఎదురుగా నిలబడి చెంబు మన తలవద్దు వచ్చే విధంగా పైకి ఎత్తి 7 సార్లు నీళ్లను వదలాలి. రథసప్తమి రోజు ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణ మూర్తిని ఈ విధంగా పూజించి ప్రార్థించడం వల్ల సకల సంపదలు ఇంకా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతున్నారు. మనమందరము మన శక్తి కొలది ఆ సూర్య భగవానుని ప్రార్థించి పూజించి స్వామివారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.